గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. గద్వాల జిల్లాలో రైతన్న భూములపై సర్కారు దౌర్జన్యం. పెద్దదర్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీపై విరుచుకుపడ్డ అన్నదాతలు. రంగారెడ్డి జిల్లా ఎనకపల్లిలో గోశాల కోసం సాగు భూములపై కన్ను. రేవంత్ ప్రభుత్వం తమను రోడ్డున పడేస్తుందని రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతును మెడపట్టి గెంటేసిన ఏఎస్ఐ. అన్నదాత మీద రాష్ట్ర సర్కారు క్రూరత్వంపై హరీష్ రావు ఫైర్. నాడు అడ్డగోలు హామీలు, నేడు అమలుకు అపసోపాలు. పథకాలకు నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవంలో పెను విషాదం. తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు. దేశంలో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి జనగణన. జనాభా లెక్కలతో పాటే కులగణనకు నిర్ణయం. పంట పొలాలను చెరపడుతున్న కాంగ్రెస్ ఏలుపడిలో గుండె మండిన రైతు మరలబడుతున్నాడు. మొన్న లగచెర్ల, నిన్న దిలావల్పూర్, ఇప్పుడు పెద్దదన్వాడ. పేరేదైనా కానీ ఊరూరా అదే జనాగ్రహం. పచ్చని సాగును ఫార్మా కంపెనీల కోసం, ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం బలిపెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆవేదన చెందుతున్న రైతులపై అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నది. అడిగే అన్నదాతలపై లాఠీలను చులిపిస్తున్నది. లగచెర్ల ఘటనను మరిచిపోకముందే సీఎం సొంత గడ్డపై మరోసారి రైతులు తిరగబడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలు విధ్వంసం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు. చంద్రబాబు శిష్యులైన ఏపీకి చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసుల జబ్బల, శ్రీసాయి జబ్బల, అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో గద్వాల జిల్లా రాజౌలి మండలం పెద్దదన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం ప్రైవేట్ సైన్యానికి తోడు భారీగా పోలీసులను మోహరించి నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకునేందుకు తెల్లవారుజామునే పలు గ్రామాల రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఏపీ టీడీపీ నేతలకు చెందిన గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. కంటైనర్ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం పలాయనం చిత్తగించింది. మా బతుకులు ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోం, చచ్చిన ఫ్యాక్టరీ మాకొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు దాడులు చేస్తున్నంతసేపు వీడియోలు తీసిన పోలీసులు ఆ తర్వాత సాయంత్రం గ్రామాలపై పడి అరెస్టుల పర్వం కొనసాగించారు. గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదుతూ రాజోలి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి 8 గంటల వరకు సుమారు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడులతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. గ్రామాల్లో ఉన్న మహిళలు పిల్లలతో కలిసి పొలాల్లో దాక్కున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలన్నీ పోలీసుల చక్రబంధంలో ఉన్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద దన్వాడ గ్రామంలో 27.5 ఎకరాల్లో ఏపీకి చెందిన జీఆర్ఎఫ్ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకుంది. ఫ్యాక్టరీ యజమానులు తాము వ్యవసాయం చేసుకోవడానికి పొలాలు కావాలంటూ 2017లో తక్కువ ధరకు భూములను కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైతులను మోసం చేసి ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకొచ్చారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దంటూ 4 నెలల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పి దీక్షను విరమింపజేశారు.
తెల్లవారుజామునే పోలీసులతో దిగ్బంధం. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకోవడానికి రైతులు అక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తమ బలగాలను మోహరించారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కంపెనీ యాజమాన్యానికి సహకరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ వెనుక అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కంపెనీలో సదరు నేతను ప్రధాన వాటాదారుగా చేర్చుకున్నారని, అందుకే కంపెనీ నిర్మించేందుకు పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. పథకం ప్రకారమే రైతులను ఒప్పించి ఆందోళన విరమింపజేసి ఆ తర్వాత సద్దుమణిగాక భారీ పోలీస్ బందోబస్తుతో కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గత 2 రోజుల నుంచి ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలవుతున్నాయని, అక్కడికి వెళ్తే చాలా ప్రమాదమని కొందరు కాంగ్రెస్ నేతలతో సమీప గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పోలీసులతో బెదిరింపులకు దిగారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం, అధికార యంత్రాంగం సమీప ప్రాంతానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు తమ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని రైతులు భీష్మించి కూర్చున్నారు. కాలుష్యం వెదజల్లే ఈ ఫ్యాక్టరీకి అధికార పార్టీ నేతలు అండదండలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలుస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆందోళనలో పాల్గొన్న రైతులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్వాడ తదితర గ్రామాల రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అనేక మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉంచారు. బీఆర్ఎస్ నేతలను ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. రైతుల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామని, పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రేవంత్ సర్కారు రైతుల భూములపై పడి దోచుకుంటున్నది. దళిత, బడుగు రైతుల దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఎనకపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించాలని చూస్తుంది. అనుకున్నదే తడువుగా మంగళవారమే అధికారులను పరిశీలనకు పురమాయించింది. భూములపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల భూములు గుంజుకుంటే ఆందోళన చేపడతామని బీఆర్ఎస్, సిపిఎం హెచ్చరించాయి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనకపల్లి నిరుపేద, దళిత, బడుగు రైతుల భూ వివాదం రగులుతోంది. రెవెన్యూ అధికారుల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం బాధిత రైతులతో రెవెన్యూ అధికారులు సమీక్ష నిర్వహించారు. 180 సర్వే నెంబర్లో ఉన్న 99.14 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమిలేనని స్పష్టం చేశారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో లేవని, ఆ భూములపై రైతులు ఆశ వదులుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ దమనకాండపై నిరుపేద రైతులు రగిలిపోతున్నారు. ఎనకపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నెంబర్లో 99.14 ఎకరాల భూమిని 50 మంది దళిత, బడుగు బలహీన వర్గాల రైతులు సాగు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా వారు సాగు చేసుకుంటున్న భూములపై రేవంత్ సర్కార్ కన్ను పడింది. విలువైన ఆ భూములను ప్రైవేటు గోశాలకు కేటాయించాలని భావించింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్, ఇతర అధికారులు మంగళవారం భూముల పరిశీలనకు వచ్చారు. మరోవైపు ఇదే సమయంలో బాధిత రైతులు ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. తాతలు, తండ్రుల నుంచి ఆ భూములే ఆధారంగా బతుకుతున్నామని, భూములను లాక్కొని తమ పొట్టలు కొట్టొద్దని రైతు కుటుంబాలు గోడు వెళ్లబోసుకుంటున్నాయి. ప్రాణాలు పోయినా భూములను ఇవ్వబోమని తెగేసి చెప్పారు. తమ శవాల మీద గోశాల ఏర్పాటు చేయండంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మాకేమైనా న్యాయం చేయగలుగుతారా?
అంటే న్యాయం చేయగలుగుతారా అని అడిగితే మేము మేము సమన్వయంగా ముందుకు నడిస్తే ఏమన్నా చేయగలుగుతామంటే ఏం చేస్తారంటే ఏం చెప్పట్లేదు వాళ్ళు, ఇప్పటి వరకు కూడా ఏం చెప్పలేదు. అయితే సరే మేము గోశాలను మేము వ్యతిరేకించట్లేదు, పెట్టండి, ఏ వికారాబాదు ఎక్కడో కొండపోయి అడవులలో పెడితే గోవులకు బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. తెచ్చి జనారణ్యంలో గోశాల పెట్టి నిర్ణయించి సరే ఆ పేడ వాసన అదంతా వస్తుంది, మరి అదంతా ఎవరు భరించాలి? మాకు పక్కనే ఉంది, విలేజ్ పక్కనే ఉంది, మరి ఇదంతా ఎవరు భరించాలి? సీఎం గారు భరిస్తారా? ఎమ్మెల్యే గారు భరిస్తారా? ఇంతవరకు మా ఎంపీ గారు కూడా మమ్మల్ని ఏమి పలకరించలేదు ఇప్పుడు ఎవరు కూడా. ఇంతకుముందు ఎమ్మెల్యే తానికి వెళ్తే ఏమన్నారు, మేము సీఎం గారితో మాట్లాడినాను, ఇంకెవ్వరు మీ దగ్గరికి అక్కడికి రారు అని చెప్పారు. రారని చెప్పిన తర్వాత వితిన్ 3 monthsలో మళ్ళీ వచ్చి వాళ్ళని అలైన్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఫుల్ భారీ బందోబస్తు పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి అసలు మా పరిస్థితి ఏంది? అసలు చావాలా బతకాలా మరి అర్థం కాని స్థితిలో ఉన్నాం. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పొలాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ప్రతి ఒక్కటి మాకేది అది అయితే అన్ని పండించుకుంటాం. ఇప్పుడు లాస్ట్ కోసం మా పని చేస్తున్నాం. మేమైతే భూములు ఇవ్వం, ఒక్కనాడికి ఇవ్వం భూమి, సస్తీనే వస్తాం. మా తాతలు మా బావలు అందరు చచ్చిపోయారు, మేము ఉండేందుకు మా కోసానికి మా మామ సంపాదించారు, మేము మా పిల్లలకు సంపాదించలే కదా, మాకింత గంజి పోసేటట్లు కావాలి. మేము కూడా చచ్చిపోతాం, నిమ్మడంగా బెస్ట్ పని, మేమేమి ఉంటాం ఇక్కడ. మీరు ఇట్లా గుంజుకుంటే న్యాయం కాదనేది పద్ధతి కాదు. మీరే మాకు ఇంకా ఏమన్నా ఇచ్చి నిన్ను గెలిపించినందుకు మాకు న్యాయం చేసేది పోయి మనలోనే నెత్తిమిచ్చే పెడుతున్నాం. నీ కోటేసినందుకు మాతోనే మీరు చెప్తాను, మాకే కొట్టిస్తున్నారు కదా. గోశాలకు కేటాయించిన భూములపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఏసీపీ కిషన్ సమక్షంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎనికపల్లిలో 99.14 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూములేనని ఆర్డీఓ చంద్రకళ స్పష్టం చేశారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో లేవని అన్నారు. ఆ భూములపై ఆశలు వదులుకోవాలని తేల్చి చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు ఎనికపల్లి భూములలోనికి రైతులెవరిని రానివ్వకుండా ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టింది. ఈ భూముల జోలికి రావద్దంటూ బుధవారం పహారా కాశారు. ఇదే రోజు భూమిని దున్నుకుంటున్న ఓ రైతును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మా కొడుకులకు తెలియక పన్ను కాయదాలు పట్ట కాయదాలు చేయనీకి రాలేదు మా పిల్లలకు, అప్పుడు తెలియలేదు మా పిల్లలకు, చిన్న ఊరు అప్పుడు. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యి పన్ను కాయదాలు ఇప్పుడు చూసారు. అమ్మ ఇన్ని రోజులు సార్ నీ పట్ట కాయదాలు చేయలేరు ఎందుకమ్మంటే ఏమో బిడ్డే తెలియదు అని చెప్పంటే ఇప్పుడు మా పిల్లలు అంటారు అన్నీ పండించాం నాయన మేము. బీరకాయల కాడికి ఏంచి, ఆయుధాల కాడికి ఏంచి, జొన్నలు కందులు అన్నీ తైదలు ఇదే కుంటవతలకి తైద నారేసిన, టమాటా నారేసిన, నేను వేసిన తైద టమాటారు. మా మామ మా ఎత్తలు, మా మామలు మా ఎత్తలు, రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు మొత్తం మీకేసాం. ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికే 70-80 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు ఎన్నో పంటలు తీసుకొని ఈ పంట తప్ప వేరేది, భూమి తప్ప వాళ్ళకి వేరేది లేదు. గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల అడవిలో గోశాల పెట్టడానికే చాలా అనుకూలమైనటువంటి ఏరియా కాబట్టి దూరం ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి వీళ్ళకు. ఈ హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్న భూములన్నీ తీసుకొని బడాబాబుల గట్టబెట్టి పేద ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రభుత్వానికి గద్దె దించేదాకా ఈ యొక్క పోరాటం అనేది చేస్తారు. ప్రభుత్వం పోలీసుల తీరును బీఆర్ఎస్, సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధిత రైతులకు మద్దతుగా ఎనికపల్లి భూములను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం దమన నీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. 7 దశాబ్దాలుగా ఈ భూములను నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని, భూమి శిస్తు కూడా చెల్లించాయని తెలిపారు. అలాంటి భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించిందంటూ అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేయడమేంటని మండిపడ్డారు. రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చేతనైతే బడాబాబుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుంజుకొని గోశాలకు ఇవ్వాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఎనికపల్లి రెవెన్యూ పరిధిలోని బడుగు బలహీన వర్గాల సాగు భూముల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు 6 నెలల క్రితమే బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని గోశాలకు ప్రభుత్వం కేటాయించినట్లు అప్పట్లోనే రెవెన్యూ అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన రైతులు తమ భూములను కాపాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను కలిసి వేడుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, భూములను సాగు చేసుకోమని బాధిత రైతులకు సూచించారు. అయితే ఎమ్మెల్యే హామీతో భూములను సాగు చేసుకుంటుండగా ఉన్నట్టుండి అధికారులు భూముల వద్దకు రావడంతో ఆందోళన మొదలైంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి భూములను కాపాడుతానన్న ఎమ్మెల్యే హామీ ఏమైంది? అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఎల్లాపూర్ ఘటనపై టీ న్యూస్ వరుస కథనాలతో అధికారులు కదలికొచ్చింది. రెవెన్యూ సదస్సు వచ్చిన రైతు పట్ల ఏఎస్ఐ రామచందర్ అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చాడు. ఏఎస్ఐ రామచందర్ తీరును టీ న్యూస్ ప్రపంచానికి చూపించింది. దాంతో ఏఎస్ఐపై కలెక్టర్ అభిలాష అభినవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచందర్ తీరుపై రేవంత్ సర్కారు ఇంటా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఓవైపు టీ న్యూస్ కథనాలు, మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇక ఆ క్రమంలో రామచందర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రకటన చేశారు. నిర్మల్ జిల్లా ఎల్లాపూర్లో ఓ రైతును ఏఎస్ఐ గెంటేసిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీ న్యూస్ కథనాలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. ఘటనకు సంబంధించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుపై అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏఎస్ఐ రామచందర్ను విధుల నుంచి తప్పించారు. అన్నపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర్ రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో రెవెన్యూ సదస్సు జరిగింది. భూ సమస్య చెప్పుకుందామని ఓ రైతు అక్కడికి వచ్చాడు. రైతును బలవంతంగా ఏఎస్ఐ బయటకు తీసుకొచ్చాడు. పోలీస్ అధికారి ప్రవర్తనతో రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రైతు లైన్లో రాలేదనే కారణంతో ఏఎస్ఐ అమానుషంగా ప్రవర్తించాడు. అధికారం ఉందనే అహంకారంతో బలవంతంగా బయటకు తీసుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏఎస్ఐ తీరును నెటిజన్లు ఖండించారు. రేవంత్ ప్రభుత్వంపై ఇంటా బయట తీవ్ర విమర్శలు రావడంతో స్పందించింది. రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేసింది. జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్, ఎనీ సచ్ బిహేవియర్. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్య అవుతుంది. ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామచంద్రకి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మనం అస్సలు ఒప్పుకోము. అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి. సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి. అండ్ మీ పిటిషన్స్, మీ వాదన అవన్నీ చెప్పాలి. మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాము. థ్యాంక్ యూ. ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు, నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టి ఎవ్వో ఏం చేయడానే కోపం పుట్టింది వేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య భూమి సమస్యకే పోయినా, భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే.
అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. అధికారులు అంతా ఉన్నారు, నాకు ఎవ్వలేమని లే, వాళ్ళే పోలీసు వాళ్ళే. అరే ఆగు ఆగు వస్తాయి ద్రాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసు వాళ్ళతోటే అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని, నేను నాకే చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది, 90 దాటిపోయింది, చూడండి చూసుకోండి. నిర్మల్ జిల్లా ఎల్లాపూర్లో వృద్ధ రైతుతో ఏఎస్ఐ ప్రవర్తించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. వృద్ధ రైతుపై పోలీసు చేయి చేసుకోవడం ఏంటి అని ఆయన మండిపడ్డారు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన రైతు పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారా అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీస్తారు. సీఎం రేవంత్ అండతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆనాడు లగచెర్లలో లంబాడి రైతుల చేతులకు బేడీలు వేశారని, ఇవాళ ఎల్లాపూర్లో వృద్ధ రైతు మెడపట్టి గెంటేశారని మండిపడ్డారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సంగతిని రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టున్నారని హరీష్ రావు అన్నారు. రైతులతో రేవంత్ ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తుందన్నారు. అన్నదాతతో అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన రేవంత్ సర్కారు అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుక పెను విషాదం మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. కెపాసిటీకి మించి భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలిరావటం, ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు దూసుకెళ్లారు. దీంతో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ జట్టును సత్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమేనని, ముందు జాగ్రత్తగా తగిన ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్నవారనే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనట్టుగా కిక్కిరిసిపోయింది. స్టేడియం ప్రాంగణంలో డ్రైనేజీపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాబుపై అభిమానులు నిలబడడంతో బరువును తట్టుకోలేక స్లాబ్ కూలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. హఠాత్తుగా స్లాబు కూలిపోవడంతో ప్రజలు భయకంపితులై అక్కడి నుంచి పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, ఇంతకంటే దారుణమైనవి చోటు చేసుకున్నాయి. కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగింది. 50 నుంచి 60 మంది చనిపోయారు. నేను ఘటనను సమర్థించడం లేదు, జరిగిందంతే అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో 11 మంది మరణించినట్లు వెల్లడించారు. ఘటనపై డిప్యూటీ కమిషనర్ స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు తెలిపారు. I do not want to defend, I do not want to play politics in this. Our government is not going to play politics in this. See the outcome of the magisterial report. I will give 15 days time. There are very small gates. I hope that you have visited the cricket stadium. There are small gates. The people entered through the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000. But 2 to 3 lakh people
have come to participate in the celebration. See, ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಹಂಗನ್ಸುತ್ತೆ ಪ್ರೇಮ ಪೇಶಿ, it looks like that. It doesn't mean that ನಾನು ಖಚಿತವಾಗಿ ಏನು ನಡೆದೇ ಇಲ್ಲ ಅಂತ ಏನು ಹೇಳಿಲ್ಲ. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధృవీకరించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు శివకుమార్ క్షమాపణ చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం 1000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని డీకే తెలిపారు. తొక్కిసలాట మరణాల కారణంగా కార్యక్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల్లో ముగించి వేశామని ఆయన చెప్పారు. I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. Of course, there is some issues. I will come back to you after I visit the hospital. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలు ఉన్నారు. బౌరింగ్ దవాఖానాలో 6 మరణించినట్లు ధృవీకరించారు. వీరిలో 3 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. వైదేహి దవాఖానాలో 4, మణిపాల్ దవాఖానాలో 1 మరణించినట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించడం పట్ల రాష్ట్ర బీజేపీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమూహాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ప్రజలను నియంత్రించే చర్యలు లేవని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదని, దీంతో కల్లోలం ఏర్పడిందని బీజేపీ పేర్కొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే రీల్ షూటింగ్ లో క్రికెటర్లతో ఫోటోలు దిగడంలో బిజీగా ఉన్నారని విమర్శించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగించడం ఎలాగని మావోయిస్టు పార్టీ అంతర్మదనం చెందుతున్నట్టు వినికిడి. నంబల తర్వాత జనరల్ సెక్రటరీ ఎవరన్న అంశంపై నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పట్లో సమావేశం, నియామకాలు కుదరవన్న అభిప్రాయాలున్నాయి. అడ్హాక్ అయినా పర్మనెంట్గానైనా గణపతి చేతికి పగ్గాలు ఇస్తేనే మావోయిస్టు పార్టీ సేఫ్ అన్న భావనలో మెజారిటీ నేతలున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎవరికి అప్పజెప్పాలన్న అంశంపై తర్జన భర్జనలు సాగుతున్నట్లు వినికిడి. ఆపరేషన్ కగార్ పరేషాన్ ఓవైపు కొనసాగుతుండగా ఇప్పటికిప్పుడు కేంద్ర కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవడం కుదరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. తక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఒక అడ్హాక్ లేదా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని నియమించుకోవడమే శరణ్యమన్న భావనలో మావోయిస్టు టాప్ లీడర్షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తాత్కాలిక బాధ్యతలను గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు అప్పజెప్పడానికే మెజారిటీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్యం కారణాల రీత్యా 2018లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 3వ తరం నేతగా నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు పార్టీని నడిపే బాధ్యతలు చేపట్టారు. అబుజ్మాడ్ అడవుల్లో మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన హతమయ్యారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. భద్రతా బలగాల కాల్పుల్లో నంబళ్ల మృతి చెందారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసి ఆ వార్తను అధికారికంగా ధృవీకరించింది. దీంతో కేశవరావు మరణం తర్వాత పార్టీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి ఎవరన్న అంశంపై అటు దళాల్లో ఇటు బయట ఉన్న సానుభూతి పరుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నంబళ్ల తర్వాత అండర్ గ్రౌండ్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, తిప్పారి తిరుపతిలో ఒకరు ప్రధాన కార్యదర్శి అవుతారని కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కింది. కానీ ఆ విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. టాప్ కేడర్ సమాచారం అంతా రాడార్లో ఉందని, ఒక్కరొక్కరుగా అందరినీ ఏర్వేస్తామని సిఆర్పిఎఫ్ డీజీ సుందర్ రాజన్ ఓవైపు ప్రకటిస్తున్నారు.
మరోవైపు వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్స్ ముక్త్ భారత్ చేస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శపథం చేసింది. ఈ ప్రకటనల కారణంగా నక్సల్స్ లో తీవ్ర ఆందోళన మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకత్వం చర్చల రాగం అందుకుందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతున్నాయి. కొంచెం స్పేస్ దొరికితే చాలు కొత్త వ్యూహాలు అల్లేసి పార్టీని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చన్నది మావోయిస్టుల ఎత్తుగడనేది అన్ని వర్గాల్లో స్థూలంగా వ్యక్తమవుతున్న అనుమానం. నైతికంగా పూర్తిగా కుదేలైపోయిన క్లిష్ట సమయంలో పార్టీ పీఠాన్ని ఎవరు అధిష్ఠించాలన్నది మావోయిస్టుల తర్జన భర్జన. భయంగా ఉన్న దళాలు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం ఎలా? లైక్ మైండెడ్ లెఫ్ట్ పార్టీల కన్సాలిడేషన్ కోసం ఏం చెయ్యాలి? తీవ్రమైన అభద్రత నడుమ రోజురోజుకు పెరుగుతున్న లొంగుబాట్లను ఆపేదెలా అని పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోందని బోగట్ట. ప్రస్తుత కార్పొరేట్ కల్చర్లో దుర్బిణి వేసి చూసినా మావోయిస్టు పార్టీకి భవితవ్యం కనిపించడం లేదు. కింగ్ కర్తవ్యం ఏంటంటూ నాయకత్వంలో ఈ మధ్య అంతర్గత చర్చ కూడా జరిగినట్లు వినికిడి. కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్న యూత్ పార్టీ వైపు కన్నెత్తి సైతం చూసే పరిస్థితులు లేవన్న ఒపీనియన్ వాళ్లలో వ్యక్తమైతున్నట్లు ఆ పార్టీ సన్నిహితుల ఉవాచ. అదే జరిగితే పార్టీ నిర్మాణం ఇకపై అసాధ్యమన్న అభిప్రాయంలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ కోసం పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిని నియమించాలంటే కేంద్ర కమిటీ అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఆపరేషన్ కగాన్ పరేషాన్లో ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. వెంటనే ఒకరికి బాధ్యతలు అప్పగించకపోతే శ్రేణులు చెల్లాచెదరై పార్టీలు నిర్వీర్యమై మనుగడ ప్రశ్నార్థకంలో పడడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీకి తాత్కాలిక లేదా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శిని నియమించుకోవాలన్నది మావోయిస్టుల అంతరంగమని మాజీల ప్రస్తావన. పూర్వానుభవం ఉన్న గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకే మరోసారి ఆ బాధ్యతలు కట్టబెట్టాలన్న యోచనలో నేతలు ఉన్నారని తెలుస్తోంది. గణపతి ఆరోగ్యం కూడా ప్రస్తుతం కుదటపడిందన్నది ఆ పార్టీ సానుభూతి పరుల నుంచి తెలుస్తున్న సంగతి. కాగా నంబళ్ల కేశవరావు హతమైన కొద్ది రోజులకే గణపతి దండకారణ్యంలోని మావోయిస్టుల కంచుకోట అబుజ్మాడ్కు చేరుకున్నాడని వాళ్ల ద్వారా అందుతున్న సమాచారం. పట్టణ ప్రాంత రహస్య జీవనాన్ని వీడి తిరిగి ఆయన అడవుల్లో అజ్ఞాత జీవితాన్ని మొదలు పెట్టారని వినికిడి. కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నియమించుకొని తర్వాత పూర్తిస్థాయి కార్యదర్శిని ఎన్నుకోవాలన్నది పార్టీ భావన. అడాక్ అయినా పర్మనెంట్ అయినా ఇకపై పార్టీ జనరల్ సెక్రటరీగా లక్ష్మణరావు కొనసాగడమే శ్రేయస్కరమన్నది మెజారిటీ సెంట్రల్ కమిటీ సభ్యుల అభిప్రాయమట.